వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. స్వాతంత్రోద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. కాగా ఇక వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలి. ఎల్లారెడ్డిగూడలో మైనార్టీల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఈ ఏడాది అన్ని కాలాలు అధికంగానే ఉన్నాయి. ఎండలు వానలు దంచికొట్టినా అదే తీరుగా రికార్డు స్థాయిలో చలి నమోదు కానుంది. వాతావరణ శాఖ నిపుణుల వెల్లడి. నిజామాబాద్ కలెక్టరేట్లో వందే మాతరం సామూహిక గీతాలాపన. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాల్గొని గీతాలాపన చేసిన అధికారులు సిబ్బంది. మెడికవర్ హాస్పిటల్లో అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వందే మాతరం గీతాలాపన కార్యక్రమం. పాల్గొన్న సిపి సాయి చైతన్య. నిజామాబాద్ ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా వందే మాతరం గీతాలాపన కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల శబరిమల భక్తులకు శుభవార్త తెలిపిన దక్షిణ మధ్య రైల్వే. తొలి విడతగా 60 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్, పోలీసులు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అధికార ప్రధాన ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయని కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో అనుమతి ఇవ్వలేమని చెబుతున్నారని, సాయంత్రం రెహమత్ నగర్ సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈ నెల 4న దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి పోలీసులు స్పందించడం లేదన్నారు. సభ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు తమకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను బీజేపీ గెలుచుకుందని, ఆ కుట్రతోనే తమ సభకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పేలా ఉందన్నారు. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ముస్లింల మెప్పు పొందేందుకు యత్నిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఐఎంసీ మధ్య పోటీ ఉంటుందని సెటైర్లు వేశారు. హిందువులంతా తమ సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అంటేనే ముస్లింలని చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారని దుయ్యబట్టారు. మాగంటి గోపీనాథ్ మరణ విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. కానీ బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు వాళ్ళిద్దరికి ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు, వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది. వాళ్ళ పర్మిషన్ల గురించి వాళ్ళు అడగరు. వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు. వాళ్ళను ఎవ్వరు ఆపరు. పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీస్ లో వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్. ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది. మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసుల తనిఖీ విషయంలో ఆయన స్పందించారు.
బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసులు తనిఖీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని, వేధింపులు, కక్ష సాధింపు రాజకీయాలకు మేము చాలా దూరమని అన్నారు. ఎన్నికల కోడ్ లేని దగ్గర రైడ్లకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఉందో మరి అని అన్నారు. ఏదైనా చట్టపరంగా జరుగుతోందని చెప్పారు. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమనొద్దనుకుంటే ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తాం, మాకు ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారని మండిపడ్డారు. ఓటు చోరీకి పాల్పడే సంస్కృతి మాది కాదు, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని, కక్ష సాధింపు చర్యలకు తాము దిగమని రియాక్ట్ అయ్యారు. పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి. అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావజ్వాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేము కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం చేసిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని ఎంపీ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా చుట్టుకుంటుందని అరవింద్ అన్నారు. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ పాపం కేసీఆర్దేనని ఆయన అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు లెక్కలేనన్ని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి 1,00,000 కోట్ల రూపాయలు ముంచేసి సముద్రం పాలు చేశాడని, తెలంగాణను అప్పుల పాలు చేశాడని కేసీఆర్పై దుమ్మెత్తిపోశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కేసుల్లో రేవంత్ సర్కార్ ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థుడని అరవింద్ అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్తో ములాఖాత్ అయ్యారని అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో వస్తున్న ఆదాయాన్ని అంతా కేసీఆర్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేటలకే తీసుకెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం భవిష్యత్తుపై ఎలాంటి ఫికర్ లేదని ఆయన అన్నారు. రైతులు పండించే పంట కోతకు రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూడాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటిదేమీ లేకుండా రైతులు వరి కోతలు ప్రారంభమయ్యాక తీరుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, కేంద్రాల్లో సమస్యలు పరిష్కారానికి ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని సంచులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. రైతులు ధాన్యాన్ని సకాలంలో తూకం వేసే పరిస్థితి కూడా లేదన్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్తున్నా కేంద్రాల్లో కొనే పరిస్థితి లేదని, రైస్ మిల్లర్లు కూడా విముఖత చూపించే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. విద్యాభివృద్ధికి, స్కూల్స్ అభివృద్ధికి, హాస్పిటల్స్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన వంటి వాటికి కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అరవింద్ అన్నారు. మార్చుకుందామా, ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది, మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా, ఏ జిల్లాలో ఏం పండిద్దాము, వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చేటట్టు చేద్దాము, దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము, దానికి తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము, కనెక్ట్ చేద్దాము. ఏం లేదండి. కేసీఆర్ గారిని బెదిరిండ్రి, కేటీఆర్ గారిని బెదిరిండ్రి, వారమైనాక పైసలు మాట్లాడుకోరు. ఆఫీసర్లని దీని మీదనే పెట్టు, పొలిటీషియన్లు దీని మీదనే పెట్టు, మంత్రులను దీని మీదనే పెట్టు, నువ్వు దాని మీదనే ఉండి. ఇక ఎట్లా బాగుపడతారండి? ఓ స్కూల్లో డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్ అని నాశనం అయినాయి, బ్రిడ్జ్లకు పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వరు, బ్రిడ్జ్లో కేంద్రం పైసలు ఇవాళ నువ్వు పేమెంట్ చేస్తే 48 గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు, అయినా ఇస్తలేరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఎల్లారెడ్డిగూడలో మైనార్టీల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని, అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం మైనార్టీలు ఐక్యంగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మైనార్టీ సోదరులను కోరారు. సమావేశంలో స్థానిక నాయకులు, మైనార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో వందే మాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని జాతీయ గీతాలాపన చేశారు.
జాతీయ గేయం వందే మాత్రం స్వరపరిచి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో నిర్వహించిన సామూహిక వందే మాతరం ఆలపన కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి నేతలు వందే మాతరం గేయాన్ని పాడారు. వాతావరణంలాగా భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేయాలా అన్న నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 150th యానివర్సరీ ప్రోగ్రాము ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో చేసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వందే మాతరం గేయం పాడడం జరిగింది. పార్లమెంట్ కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇయర్ ఆయన అడాప్ట్ చేయించడం జరిగింది. ఇది ఘనంగా జరుపుకోవడం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ముఖ్యంగా ఈ మధ్యన దేశంలో పెళ్ళుబిక్కుతున్న ఒక పెడధోరణుల వల్ల కొన్ని మతాలు మా మతానికి వ్యతిరేకం అంటున్నాయి. ఈ వందే మాతర గీతం, వందే మాతరం అంటే వందనం తల్లికి. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ దేశం తల్లి లాంటిది కాబట్టి తల్లికి వందనం చెప్పడం తప్పు లేదు. రాంపూర్లో జ్యోతి బాపులే పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కోడిగుడ్లు, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వడిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సతీష్, పాఠశాల ప్రిన్సిపల్ నరేందర్, స్థానిక అధికారులు ఉన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందే మాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని మాట్లాడారు. శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందే మాతరం గీతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భారతమాత ఫోటోకు పూలమాలలు వేసి అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఈ పదం మన ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాల రగిలించే శక్తిని కలిగి ఉంది. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం మనందరికీ గర్వకారణం. ఈ గీతం మన స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచినట్లే నేటి తరం యువతకు దేశ ప్రేమ, కర్తవ్యనిష్ట, ఐక్యత అనే విలువలను స్ఫూర్తిగా అందిస్తుంది. ఈ మహోత్సవ సందర్భంగా మన దేశపు తల్లి భూమికి మనమందరం వందనం చేయాలి. వందే మాతరం అని ఆలపించడం కేవలం ఒక గీతం పాడడం కాదు, అది మన తల్లి దేశానికి ఇచ్చే గౌరవప్రదమైన ప్రమాణమని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు డీజీపీ రామచంద్రరావు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ తిరుపతి, సిసిఆర్బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది, డిపిఓ సిబ్బంది, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది హాజరయ్యారు. ఇండియన్ సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఎట్లా ఉంటుందో అప్పుడు 1860లో ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ బెంగాల్ ఏరియాలో, బెంగాల్ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కాదు, ఇప్పుడు బెంగాల్, బంగ్లాదేశ్ మొత్తం కలిపి పెద్ద బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఆ ఏరియాకి మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఖానాపూర్ శివార్లో కొనసాగుతున్న ఆర్కే రైస్ మిల్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు తదితర అంశాలను క్షేత్ర స్వయంగా పరిశీలన జరిపారు. అంతకుముందు కలెక్టర్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటివరకు ఎంతమంది రైతుల నుండి ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వెళ్లిందని కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి దించుకోవడం లేదని, దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం నిర్వాహకులతో పాటు స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని, లేని పక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేస్తామని అన్నారు. అక్కడి నుండి కలెక్టర్ నేరుగా ఖానాపూర్లోని ఆర్కే రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రక్ షీట్లను తెప్పించుకొని ధాన్యం అన్లోడింగ్ సకాలంలో చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పలు లారీలు రైస్ మిల్ ఆవరణలో ధాన్యం బస్తాల లోడ్లతో నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఎన్ని రోజుల నుండి ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని లారీ డ్రైవర్లను ప్రశ్నించారు. 5-6 రోజులుగా దించుకోవడం లేదని వారు తెలపగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకుని వెంటనే ట్రక్ షీట్లు అందించాలని 10
పదే పదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైస్ మిల్ నిర్వాహకులను నిలదీశారు. రోజుల తరబడి ధాన్యం దిగుమతి చేసుకోకుండా మిల్లుల వద్దే వాహనాలను నిలిపి ఉంచితే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే అకాల వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ధాన్యం లోడింగ్ అన్లోడింగ్లకు సంబంధించి సమగ్ర పరిశీలన చేసి తనకు పూర్తి సమాచారం అందించాలని కలెక్టర్ తన వెంట ఉన్న డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డిలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ అడెల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ అడెల్లి మహాపోచమ్మ ఆలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐడీఓసీలో వందే మాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. వందే మాతరం జాతీయ గీతాన్ని మహాకవి బంకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు. వందే మాతర గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. సామూహిక గీతాలాపనలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కారోలియన్ చింగ్త్యాన్ మావి, కలెక్టర్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్దా జెడ్పీహెచ్ఎస్లో 150 సంవత్సరాల వందే మాతరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలం పాల్దా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు మహాకవి బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ గేయ వివరాలు వివరించారు. Song of India. It was written by Bankim Chandra Chatterjee in 1875. This song inspired millions during of our freedom struggle. It was started by 1896 Congress meeting by Rabindranath Tagore. The first two lines of the song are our national song. Today we are celebrating 150 years of this great song. Vande Mataram teaches us to love, respect our country. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పులాంగ్ చౌరస్తా వద్ద సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు సిఐ ప్రసాద్, ఎస్ఐ వినోద్, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీసుల బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలు మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో ప్రజల నమ్మకమే అమ్మగా వెలిసిన అడెల్లి మహాపోచమ్మ తన కొత్త ఆలయంలో కొత్త రూపులో కొలువుదీరింది. వేద పండితులు 5 రోజుల పాటు నిత్య హోమాలు, ప్రత్యేక పూజల అనంతరం వేకోజామున ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు నిత్యనిధి, యంత్ర విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహానివేదన, పూర్ణాహుతి, కుంభాభిషేకం, సహస్ర కలశాభిషేకం, ప్రథమ పూర్ణహారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణశీలలో ప్రాచీన శైలిలో నిర్మించిన ఆలయంలో మహాపోచమ్మ ప్రత్యేక పూజల మధ్య ప్రతిష్ఠించారు. బ్రహ్మాండంగా నిర్మించిన కొత్త కోవెలలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ బాసర అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 26వ రోజు చిక్బల్లాపూర్కు చేరుకుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు 26వ రోజు చిక్బల్లాపూర్ అయ్యప్ప మందిరానికి చేరింది. అల్పాహారదాతగా అరవెల్లి గోత్రం దొడ్డి ప్రభాకర్ రావు, వారి ధర్మపత్ని విజయ, కొడుకులు, కోడలు ప్రసన్న, లాస్య పిల్లలు రోహిత్, సుదీక్ష, వీరి గ్రామం సిర్నపల్లి మండలం నవిపేట జిల్లా నిజామాబాద్ వారు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్ట ఐశ్వర్యాలు కురిపించాలని కోరుకున్నారు. మహాపాదయాత్ర స్వాముల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. మహాపాదయాత్రలో భాగంగా ఈ
ఈరోజు 26వ రోజు సాయంత్రం చిక్బుల్లాపూర్ అయ్యప్ప మందిరంలో అల్పహార దాతగా ఆరవెల్లి గోత్రం దొడ్డి ప్రభాకర్ రావు వారి ధర్మపత్ని విజయ, కొడుకులు ప్రసన్న, కొడుకు ప్రసన్న, వారి ధర్మపత్ని లాస్య, పిల్లలు రోహిత్, సుదీక్ష్, గ్రామం సిరన్పల్లి, మండలం. శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 60కి పైగా స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయితే నేటి నుంచే రిజర్వేషన్కు అవకాశం కల్పించింది. ఈ స్పెషల్ ట్రైన్లు చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి ఏర్పాటు చేశారు. రైళ్ల షెడ్యూల్తో పాటు హాల్ట్ స్టేషన్లు పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడి నుండి రోజు పలు రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే వీటిలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. దీంతో అదనపు ట్రైన్స్ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ తొలి విడతగా 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడపనున్నారు. ఇది నవంబర్ 17, 24 తేదీల్లో, డిసెంబర్ 1, 8, 15, 22, 29, అలాగే జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరి వెళ్తాయి. ఇవి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటాయి. కొల్లాం నుంచి చర్లపల్లికి ట్రైన్లను నడపనున్నారు. ఇవి నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31, అలాగే జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి బయలుదేరుతాయి. తర్వాతి రోజున చర్లపల్లికి చేరుకుంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయి. అయితే అదేవిధంగా మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి మరో 50 రైళ్లను అధికారులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఐడీఓసీలో వందే మాతరం గేయాలాపన ఘనంగా నిర్వహించారు. వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత జాతీయ గీతం వందే మాతరం రచయిత బంకిం చంద్ర చటర్జీ ఈ కీర్తి గీతాన్ని రచించిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందే మాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులంతా దేశభక్తి, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఎడపల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కదం ప్రకాష్ రావు, జక్కం రాజ్ కుమార్ మరియు సభ్యులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గంజాయి తరలిస్తున్న కేసులో 3 నిందితులను పట్టుకున్నామని ఎస్ఐ మనోజ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా బిలోలి నుండి బోధన్ వస్తున్న ఆటోను మర్రి మైసమ్మ దగ్గర ఎస్ఐ మనోజ్ తమ సిబ్బందితో తనిఖీ చేయగా అందులో 3 వ్యక్తులు కలరు. అందులో తనిఖీ చేయగా ఒక కవర్లో గంజాయి ఉన్నదని నిర్ధారణ చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని పంచనామా జరిపి వారి వద్ద నుండి 1 కేజీ 270 గ్రాముల గంజాయిని సీజ్ చేసుకుని రిమాండ్కు తరలించారు. గోనేకర్ గణేష్, గాడేశేఖర్, షేక్ అబ్దుల్గా గుర్తించి వారిని పట్టుకున్నారని, ఈ గంజాయి కేసు పట్టుకోవడంలో సహకరించిన ఎస్ఐ మనోజ్, కానిస్టేబుల్ రవి, మహేష్, కైసర్, వరుణ్, సాయి కుమార్లను సిపి అభినందించారు. కవర్ ఉంది అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది. గంజాయి ఉంటే ఇమీడియట్గా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని గంజాయిని కన్ఫర్మ్ చేసుకొని ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది గంజాయి సమస్యలో. అదేవిధంగా సీజ్ చేసింది గంజా మరియు వ్యక్తులను కస్టడీలో తీసుకొని ఈరోజు వారిని భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే వందే మాతరం గీతాలాపన బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జోరుగా కొనసాగింది. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు బాల్కొండ మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా గానం చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో వందే మాతర గీతాలాపన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వి శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు వందే మాతరం సామూహిక గీతాలాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను ప్రసిద్ధ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య విజయవంతంగా నిర్వహించారు.
మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో 47 ఏళ్ల వయసు గల చిన్నులు అనే రోగిపై అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణాదిత్య నిపుణుల బృందంతో కలిసి పూర్తి చేశారు. గత కొంతకాలంగా చిన్నులు తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్పృహ, చేతుల్లో నిస్పృహ, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ ఆసుపత్రుల్లో తిరిగినా సాధారణ చికిత్సలతో ఉపశమనం లేకపోవడంతో మెడికవర్ హాస్పిటల్ న్యూరో విభాగాన్ని సంప్రదించారు. పరిశీలనలో వెన్నుముకలో నరాలపై ఒత్తిడి ఉందని గుర్తించి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ణయించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు, న్యూరో మానిటరింగ్ సదుపాయాలతో డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు పేషెంట్ను నడిపించడం జరిగింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం సక్రమంగా ఉంది. డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య మాట్లాడుతూ వెన్నెముక సమస్యలు వయసుతో పెరుగుతుంటాయి, కానీ సకాలంలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చని, ఆధునిక టెక్నాలజీ వల్ల ఇప్పుడు క్లిష్టమైన న్యూరో సర్జరీలు కూడా సులభంగా చేయగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో డాక్టర్ యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి మరియు మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. వీరు డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్యను అభినందిస్తూ మెడికవర్ హాస్పిటల్ ప్రజల ఆరోగ్య సేవల్లో ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణం వలన వెన్నుపాము మీద సివియర్గా ఒత్తిడి ఉండడం వల్ల కాళ్ళల్లో చేతుల్లో బలం అనేది కోల్పోవడము, నడవలేకపోవడము. సో ఇవాల్యుయేషన్ అయిన తర్వాత ఒక సర్వైకల్ స్పైన్కి ఒక కాంప్లెక్స్ సర్జరీ ప్లాన్ చేసుకొని అక్కడ డ్యామేజ్ అనే ఎముకని తీసేసి, ఆ ఒత్తిడిని తీసేసి, ఇన్ఫెక్షన్ని కూడా బయటకి ఎంతవరకు అయితే తీయగలుగుతాం అంతవరకు తీసేసి, ఫ్యూజన్ అంటాం, నెక్లో సర్వైకల్ స్పైన్లో 2 ఎముకల్ని ఫ్యూజ్ చేసేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఒక టైటానియం కేజ్ అని ఉంటుంది, ఆ కేజ్ పెట్టి ప్లేట్తో ఫిక్స్ చేసామన్నమాట. చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఫిజియోథెరపీ అండ్ కొన్ని మందుల ద్వారా ఆయన రికవరీ అనేది చాలా క్లియర్గా ఆయన ఇప్పుడు లేచి నడవగలుగుతున్నారు. ఆయనంతగా ఆయన పనులు ఆయన చేసుకోవడం అనేది ఈరోజు పాసిబుల్గా ఉందని. నిజామాబాద్ ఆర్ఎం కార్యాలయంలో ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ సంస్థాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఆర్ఎం జోస్నా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి చెందిన త్రైమాసిక ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం నిజామాబాద్ డిపో 1లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ హాజరై ఆయిల్ సేవింగ్, ఆదాయ వృద్ధి, ఉత్తమ ప్రదర్శనలో విశేష ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, పీహెచ్పీ డ్రైవర్లు, టెక్నీషియన్లు మరియు శ్రామికులకు సర్టిఫికెట్లు మరియు నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్ఎం మేడం మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి పాత్ర ఎంతో విలువైనదని, క్రమశిక్షణ, సేవాభావం, సురక్షిత ప్రయాణం ఇవే సంస్థ బలాలు అని, ఈ అవార్డులు మీ కృషికి గుర్తింపు మాత్రమే కాదు ఇతరులకు ప్రేరణ కూడా కావాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎస్ మధుసూదన్, పిఓ పద్మజ, అన్ని డిపో మేనేజర్లు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబరాలు 2025 పాఠశాల స్థాయిలో ఘనంగా మొదలయ్యాయి. నిజామాబాద్ రూరల్ కేజీబీవీ దర్పల్లి, జెడ్పీహెచ్ఎస్ చల్లగర్ల, నిజామాబాద్ అర్బన్లో ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్, నవ్యభారతి గ్లోబల్ స్కూల్, ఎస్ఆర్డీజీ స్కూల్, బోధన్లో శక్కర్ నగర్ గవర్నమెంట్ పాఠశాల, జలాల్పూర్ ప్రభుత్వ పాఠశాల, వర్ణి మోడల్ స్కూల్, కోటగిరి ప్రభుత్వ పాఠశాల, బోధన్, ఆర్మూర్, బాల్కొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడమైంది అని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్ తెలిపారు. పరీక్ష పర్యవేక్షణలో జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు బాసరాజేశ్వర్, కోశాధికారి కరిగి పండరి పాల్గొన్నారు. రెంజల్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎంపీడీఓ కమలాకర్ అందజేశారు. రెంజల్ మండలంలోని కందగుర్తి గ్రామంలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను ఎంపీడీఓ కమలాకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అందజేశారు. లబ్ధిదారులు 29 మంది పంపగా కేవలం 14 మందికి మాత్రమే మంజూరు పత్రాలు విడుదలైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ లబ్ధిదారులందరూ సమన్వయం పాటించాలని, అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తుందని చెప్పారు. ఇలా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అండదండలతో మండలాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతున్నాయని మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు. లిఫ్ట్ చైర్మన్ గయాసుద్దీన్, సొసైటీ మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, మాజీ సర్పంచ్లు కలీంబేగ్, జావిదుద్దీన్, ఎంపీఓ రఫీ అహ్మద్, ఫుర్ఖాన్, సిరాజ్, కందారే రాములు, సురేష్ లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు 14 మందిని హౌసింగ్ శాంక్షన్ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పేదవాళ్ళు అతి తొందరగా ఇవి కట్టుకుంటే ఇంకా కొన్ని హౌసెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ గ్రామాలలో మనం ఈ విడతలో హౌసింగ్ మంజూరు పత్రాలు ఇస్తున్నామో మీ ద్వారా బెనిఫిషియర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి. మీరు కంప్లీట్ చేసుకుంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇంకొకళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రోగ్రెస్ చాలా వీక్ ఉంది. మనం సెలెక్ట్ చేసిన దానికంటే, శాంక్షన్ ఇచ్చిన దానికంటే మనం చాలా కట్టడంలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి అతి త్వరలో మీరు ఇండ్లు కంప్లీట్ చేసుకోవాలని
ఈ మంజూరీ పత్రాలు ఇచ్చిన వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రెంజల్ మండలంలోని నీలాలో సోయా కొనుగోలు కేంద్రాన్ని క్లస్టర్ అధికారి అశోక్ కుమార్ ప్రారంభించారు. రెంజల్ మండలంలోని నీలాలో సోయా కొనుగోలు కేంద్రాన్ని క్లస్టర్ అధికారి అశోక్ కుమార్ ప్రారంభించారు. రైతులు తమ పంటను సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధరను 5,328 పొందాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా ఎండబెట్టి పూర్తిగా శుభ్రపరిచి రైతులు తీసుకురావాలని కోరారు. తేమ శాతం 12కు మించరాదని, దెబ్బ తగిలిన పురుగు పట్టిన గింజలు 3% మించకుండా ఉండాలన్నారు. అపక్వం, ముడుచుకుపోయిన రంగు మారిన గింజలు 5%, పగిలిన బీటలు వారిన గింజలు 15% మించకుండా ఉండాలని సూచించారు. సొసైటీ మాజీ చైర్మన్ ఇమాం బేగ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గంగా కృష్ణ, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎల్ రాజు, లిఫ్ట్ వైస్ చైర్మన్ షేక్ షాకిర్, మాజీ ఎంపీటీసీ అసద్, మాజీ ఉప సర్పంచ్ దేవల్ల యోగేష్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోకొల్ల సాయిలు, సొసైటీ కార్యదర్శి రామ్దాస్, ఏఈఓలు సాయిలు, గోపీకృష్ణ, శంకర్ రైతులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాన్ని మా నీల సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి మా క్లస్టర్ ఆఫీసర్ అశోక్ కుమార్ సార్ గారు మరియు రైతులందరూ రావడం జరిగింది. ప్రారంభించిన సోయాబీన్ కొనుగోలు కేంద్రానికి రైతులందరూ మంచి క్వాలిటీ సోయాబీన్ తీసుకువచ్చి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మద్దతు ధర 5,328 పొందగలరని, మరియు మంచి క్వాలిటీ అంటే తేమ శాతం 12కు మించకుండా మరియు తాళ్ళు తప్ప లేకుండా మంచిగా ఆరబెట్టి తీసుకొచ్చి మంచిగా రైతులు మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా శిక్షణ తరగతులు మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల అంశం దోపిడీ పద్ధతి గురించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఏ రమేష్ బాబు వివరించారు. అలాగే అంశం సిఐటియు విశిష్టత గురించి కామ్రేడ్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వర్రావు వర్క్షాప్ నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం నుంచి సిఐటియు గౌరవ అధ్యక్షురాలు నూర్జహాన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధ జనరల్ బాడీ సమావేశం జరిగింది. అట్లానే రాబోయే రోజుల్లో మొన్ననే 3-4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2025 అనే పేరు మీద ఒక కొత్త విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దీని ద్వారా ఈ ఉద్యోగులకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా 27 లక్షల మంది ఉద్యోగులకి ఉద్యోగ భవిష్యత్తు ఉండదు, ఉద్యోగ గ్యారంటీ ఉండదు, రైతులకు ఉచిత విద్యుత్ పోయే ప్రమాదం ఉంది. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు 11 రోజులు 11 మండలాలు జ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాక్లూరు మండలం మదన్పల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ప్రచార కార్యదర్శి గోవురు వడ్డన్న యాదవ్ ఆధ్వర్యంలో జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ జన్మదిన వేడుకలు 6వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నుండి విచ్చేసిన ధ్యాన ఉస్మానియా ఫౌండర్ రాము అర్చన దంపతులు విచ్చేసి ధ్యానం యొక్క విశిష్టతను అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండి ధ్యానం చేయాలని, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక మానసిక ఒత్తిడి నుండి దూరం అవుతారని, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేసి ఆనందంగా జీవించాలన్నారు. ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా ప్రచార కార్యదర్శి గోవురు వడ్డెన్న యాదవ్, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, జిల్లా కమిటీ సభ్యులు నడుకుడ సాయన్న, దూస్గాం దేవన్న, మదనపల్లి శ్రీనివాస్, సుష్మా రాణి, గోవురు సరోజ 500 మంది ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందజేయడం జరిగింది. ఈ నెల 7న పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మండల స్థాయి వాలీబాల్ క్రీడలు ప్రారంభించనున్నామని మెండోరా ఎస్ఐ సుహాసిని తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నవంబర్ 8న మెండోరా పోలీస్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుహాసిని మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశం యువతను చెడు వ్యసనాల నుండి, ముఖ్యంగా డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్ల నుండి దూరంగా ఉంచడమని, ఈ రోజు యువత చెడు వ్యసనాల వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అందుకే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్, సే ఎస్ టు లైఫ్ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని, ఇవి మంచి జీవితం గడపడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ మెండోరా మండలం పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పీ జెడ్పీహెచ్ఎస్ వేదికగా నిర్వహించబడనుంది. స్థానిక ప్రజలు, యువత, పోలీస్ యంత్రాంగం ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ పోలీస్ విభాగం చేపట్టిన ఈ ప్రజా మేలుకు అభినందనలు తెలిపారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పెడుతున్నామండి టోర్నమెంట్. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు చాలా యువత డ్రగ్స్కి కానీ, గేమింగ్కి కానీ, ఇంకా చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడి వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయి వాళ్ళ ఇంట్లో కుటుంబాల నాశనం కావడం అట్లాంటివి జరుగుతున్నాయి.
సో మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్, సే ఎస్. మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడుపుతూ ఓ స్కూల్ బస్సుకు ఢీకొన్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దావూద్ బైక్ తన లారీని నిర్లక్ష్యంగా నడపడంతో ఎదురుగా వెళ్తున్న స్కూల్ బస్సుకు వెనుక నుండి ఢీకొన్నాడు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో ఆ లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నమోదు చేయబడింది. నేడు మాక్లూర్ పోలీసులు అట్టి డ్రైవర్ను స్పెషల్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు ఆ వ్యక్తికి 1 నెల రోజులు జైలు శిక్ష విధించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ వ్యక్తిని జైలుకు తరలించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ప్రజలకు తెలిపారు. కమర్పల్లి మండల కేంద్రంలోని భారతమాత విగ్రహం వద్ద వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాతరం అహింసాయుత భారత స్వాతంత్ర ఉద్యమంలో రణన్ నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. ఇది ఆయన 1875 నవంబర్ 7న వ్రాయబడింది. ఆయన బెంగాలీ నవల ఆనందమట్లో భాగంగా 1882లో మొదటిసారి ప్రచురించబడింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పాలపు నరసయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, ఉట్నూరు రాజశేఖర్, మంతెన ప్రదీప్, దొంతుల రమణయ్య మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు, కస్తూర్బా కళాశాల విద్యార్థిని విద్యార్థులు, విజ్ఞాన జ్యోతి హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు, మహర్షి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బంకిం చంద్ర చటర్జీ గారు బెంగాల్ వాస్తవ్యులైన వారు ఈ గేయాన్ని రచించినారు. ఇది 1850లో జాతీయ గీతంగా తీసుకోబడ్డది. ఈ గీతం యొక్క సారాంశం ఏంటంటే, మన భారతదేశంలో ఇన్ని ప్రకృతి అందాలు ఉన్నాయి. మనం వాస్తవంగా అప్పుడు మనకు స్వతంత్రం రాలేదు. స్వతంత్రం రావడానికి కూడా ఈ వందే మాతరం గీతం ఎంతో ఉపయోగపడ్డది. బంకిం చంద్ర చటర్జీ గారికి మన భారత ప్రజలందరూ ఎంతైనా రుణపడి ఉన్నారు. నిజామాబాద్ నగరంలో డివిజన్ 31లో ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డివిజన్ నంబర్ 31లో కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ మార్గదర్శకత్వం మరియు సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక బృందం పారిశుద్ధ్యం మరియు రోడ్డు నిర్వహణ పనులను విజయవంతంగా నిర్వహించింది. ఈ బృందం డ్రైనేజీ అడ్డంకులను తొలగించింది, దోమల నియంత్రణ స్ప్రే నిర్వహించింది, ప్రజా ప్రాంతాలను శుభ్రం చేసింది మరియు దెబ్బతిన్న రోడ్డు విస్తరణలపై కంకర్ను వేసింది. ప్రజల రాకపోకలు మరియు మెరుగైన పరిశుభ్రతను నిర్ధారించడానికి సహాయపడింది. తక్షణమే స్పందించి నివాసితుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నందున ఎన్ఎంసీ కమిషనర్ సార్కు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంహెచ్ఓ సాజిద్ వాహబ్, ఏఈ ఎనాయత్ కరీం, శానిటైజేషన్ సూపర్వైజర్ శ్రీకాంత్, జవాన్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 31 ప్రజల సంక్షేమం కోసం షేక్ జాఫర్ అంకిత భావంతో పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు, సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు మరియు స్థానిక మౌలిక సదుపాయాలు మరియు ప్రజా సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తారు. ఆయన నిబద్ధత మరియు నిరంతర ప్రయత్నాలను నివాసితులు ఎంతో అభినందిస్తున్నారు. బాల్కొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వెంకటేశ్వర మదర్ తెరిసా హైస్కూల్ విద్యార్థులు వినూత్న రీతిలో వందే మాతరం గీతం ఆకృతిలో తమ అనురాగాన్ని, తమ జాతీయ స్ఫూర్తిని చాటి చెప్పారు. రోజులు సంవత్సరాలు గడిచినా ఆ బాల గోపాలాన్ని ఆహ్లాదపరిచే గీతం ఒక్కటే, అదే వందే మాతర గీతం. ఆనాడు స్వాతంత్ర స్ఫూర్తికి చుక్కానిలా నిలిచిన వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థులు తాము నిత్యం వాడే పుస్తకాలు, నోటుబుక్లు వందే మాతరం గీతం ఆకృతిలో ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు, 2 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు నిర్వహించిన మహాపాదయాత్ర 27వ రోజు శుక్రవారం కర్ణాటకలోని దేవనపల్లికి చేరుకుంది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 27వ రోజున దేవనహల్లి కర్ణాటక చేరుకుంది. సామొల్ల రమేష్ రెడ్డి, వారి ధర్మపత్ని సాయవ్వ, వారి కుమారుడు మహిపాల్ రెడ్డి, కుమారులు అన్విత్ రెడ్డి, అద్వైత్ రెడ్డి, కీర్తిశేషులు తాతమ్మ శివమ్మ, అద్వైత్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అయ్యప్ప కరుణా కటాక్షాలు కలగాలని అయ్యప్ప భక్తులు కోరుకున్నారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షులు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 27వ రోజు
దేవనల్లి దుర్గామాత మందిరం వద్ద భిక్షదాతగా ఏలేటి గోత్రం సామొల్ల మైపాల్ రెడ్డి వారి ధర్మపత్ని స్పందన, కుమారులు అన్విత్ రెడ్డి, అద్వైత్ రెడ్డి, తల్లిదండ్రులు రమేష్ రెడ్డి వారి ధర్మపత్ని సాయవ్వ. ఈరోజు అద్వైత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే. అద్వైత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం భిక్షదాతగా నిలుస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు. ఈ సంవత్సరం అన్ని కాలాలు అధికంగా ఉన్నాయి. ఎండాకాలం తీవ్రమైన ఎండలు దంచి కొట్టగా వర్షాకాలం ఎన్నడూ ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈసారి నవంబర్ నెలలో గత 7 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన మోంతా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ పూర్తిగా మారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం తగ్గిపోయింది. అదే సమయంలో వాతావరణ వ్యవస్థలో ఎంజేఓ అణచివేత దశలో ఉండడంతో రాబోయే 10 నుంచి 15 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు ఒక దశలో తీవ్రమైన వర్షాలు కురిస్తే ఆ తర్వాతి దశలో పొడి వాతావరణం తప్పదనే పాఠం ఈ సీజన్ మనకు చెబుతోందని, ప్రజలు చలి ప్రభావానికి సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. జక్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఇందులో విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాల గురించి, విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యలు, విద్యుత్ మీటర్ సమస్యలు, కొత్త సర్వీసుల పేరు మార్పులు, అంతరాయంలో తదితర అంశాలను ప్రజలకు వివరించడం కొరకు విద్యుత్ మేళా నిర్వహించారు. ఇట్టి సమస్యలపై ఏడీ బాలేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో మా పరిధిలోని ఏఈలు, లైన్మెన్లు సక్రమంగా పనిచేస్తున్నారని మాకు సంతోషం వ్యక్తమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ కామేశ్వరరావు, ఏఈ భాస్కర్, ఆయా గ్రామాల లైన్మెన్లు, రైతులు, వినియోగదారులు, తాజా మాజీ కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, జిల్లాకు సంబంధించిన విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సారంగా మరి ఈ పరిధిలోకి వస్తాయి. దీనికి సంబంధించిన రైతాంగమే కానీ, తర్వాత మిగతా కన్సూమర్సే కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రజాకోర్టులో పాల్గొని వాళ్ళ సమస్యలను విన్నవిస్తే మరి దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసేసి మరి వాటిని తక్షణమే చర్యలు తీసుకోవడానికి కన్సూమర్ ఫోరం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దేశానికే గర్వకారణమైన యువతిగా నిలిచిన మాలవత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భారతీయ స్త్రీ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పూర్ణ తండ్రి మాలవత్ దేవిదాస్ శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,100 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,480 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,58,000 రూపాయలు పలకగా, తులం వెండి ధర 1,530 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలి. ఎల్లారెడ్డిగూడలో మైనార్టీల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఈ ఏడాది అన్ని కాలాలు అధికంగానే ఉన్నాయి. ఎండలు, వానలు దంచికొట్టినా అదే తీరుగా రికార్డు స్థాయిలో చలి నమోదు కానుంది. వాతావరణ శాఖ నిపుణుల వెల్లడి. నిజామాబాద్ కలెక్టరేట్లో వందే మాతరం సామూహిక గీతాలాపన.
నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాల్గొని గీతాలాపన చేసిన అధికారులు సిబ్బంది. మెడికవర్ హాస్పిటల్లో అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వందే మాతరం గీతాలాపన కార్యక్రమం. పాల్గొన్న సిపి సాయి చైతన్య. నిజామాబాద్ ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా వందే మాతరం గీతాలాపన కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల శబరిమల భక్తులకు శుభవార్త తెలిపిన దక్షిణ మధ్య రైల్వే. తొలి విడతగా 60 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.